ఈ వీడియో చేయడానికి చాలా బాధతో చేస్తున్నా ఈ వీడియో. నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ తనకి నోటికొచ్చిన మన ఇండియాని తిడతాడు, మన సీతమ్మ తల్లిని తిడతాడు, ఎవరిని పడితే వాటిని బండబూతులు, అమ్మనాబూతులు. ఇలాంటి వాడికి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో కలిపితే 50 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈడు ఇండియాలో పుట్టి ఇండియా వల్ల బతుకుతున్నాడు, ఈడు ఇండియానే తిడుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాము మనం అనిపిస్తుంది. 50 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈడు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. అమ్మనాబూతులు. నిన్నేమో యాక్టర్ శివాజీ గారిని అయితే వాళ్ళ ఫ్యామిలీని బండబూతులు ఇంక చెప్పలేం, వినలేము. ఈడికి ఎంత పొగురంటే నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, నన్నేమి ఎవరు ఏం పీకలేరు అనే ఫీల్ లో ఉన్నాడు. వీడికి దింపాలి. ఉన్న హెడ్ పొగర్ని, హెడ్ వెయిట్ ఉంటది కదా, అది దింపాలి. ఇప్పుడే నిన్నటికే దాదాపు ఒక 20,000 మంది అన్ఫాలో అయిపోయారు వీడికి. అప్పుడే అర్థమైంటది. ఇంక ఉండదు, జీరోకి వచ్చేస్తాడు కంప్లీట్ గా. 50 లక్షల నుంచి జీరోకి వచ్చేస్తాడు. అది పక్కా. భయ్యా నీ పతనం మొదలైంది భయ్యా, నువ్వే చేసుకున్నావు. అంతకుముందు ఏదో ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నాడు, ఓకే. ఏదో ఆటగాడని చెప్పి ఫేమస్ అయ్యావు, ఓకే, నో ఇష్యూ. నేను కూడా ఒకప్పుడు ఫాలో అవ్వండి, నిన్ను ఫాలో అయ్యేవాళ్ళలో నేను ఒకనే. ఆ ఫ్లవర్ ని నేను కూడా ఒక ఫ్లవర్నే. ఇప్పుడు నీకు జనాలు నువ్వు ఏది పెట్టినా చూస్తున్నారని చెప్పి నీకు నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే అది చల్లదు భయ్యా. నువ్వు ఇండియాని తిడుతున్నావు, థాయిలాండ్ గొప్ప అంటున్నావు. నీకు ఇండియా వల్ల నీకు ఫుడ్ పెడుతున్నారు, నీకు ఇండియా వల్ల నువ్వు తింటున్నావు అంటే కారణం ఇండియా వల్లనే కదా, అది తెలుగు పీపుల్ వల్లనే కదా. నీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నీకు మనీ వస్తుందంటే కారణం ఎవరు? తెలుగు పీపులే కదా, ఇండియానే కదా. నువ్వు కన్న తల్లినే తిడుతున్నావు కదరా భయ్. మళ్ళీ నువ్వేమో పెద్ద లైవ్ పెట్టి నిన్న ఆడవాళ్ళని నేను ఉద్ధరిస్తా అంటున్నాను. సో నేను ఆడవాళ్ళకి అందరికీ ఒక రిక్వెస్ట్ అంటే, ఇలాంటి వాడిని మీరు ఎలా నమ్ముతారండి? వీడు నోటికొస్తే ఎల్బూతులు అంటే సరే. ఇప్పుడు ఆడవాళ్ళని నేను ఉద్ధరిస్తా, సపోర్ట్ చేస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు శివాజీ గారి ఫ్యామిలీలో కానీ గరికపాటి గారి ఫ్యామిలీలోని మాట వస్తే ఎల్బూతులు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నాడు కదా. ఈడేంటి ఉద్ధరించేది? ఇలాంటోడా? మీరు ఇలాంటి లైవ్ లో జాయిన్ అయ్యారండి. మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తారంటారు. ఎల్బూతులు అంటే ఇప్పుడు ఆడవాళ్ళంటే మనం ఒకటే గారు కదా. శివాజీ గారి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్లే, గరికపాటి గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్లే. వాళ్ళు కూడా తిడుతున్నాడు కదా. ఎల్బూతులు అంటే అదే కదా మీనింగ్. ఇంకా ఇతని గురించి చెప్పాలంటే తనకు ఏదో ఒక వీడియో, ఆడియో కాల్ ఏదో ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతుంది. 14 years అమ్మాయిని అత్యాచారం చేశాడంట, ఒప్పుకుంటున్నాడు. ఇలాంటి వాడిని కదా అరెస్ట్ చేయాల్సింది, ఇలాంటి వాడికి కదా నోటీసులు ఇవ్వాల్సింది. వెంటనే శివాజీ గారికి వెంటనే మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. సెలబ్రిటీస్ అందరూ రెస్పాండ్ అయ్యారు. మరి ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? సోకాల్ సెలబ్రిటీస్ అనసూయ గారు ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? 14 years అమ్మాయిని రేప్ చేశాడంటున్నాడు నీ నాన్వేషణ. ఇప్పుడు ఎందుకు మీరు రెస్పాండ్ గారు? అనసూయ గారు అప్పుడు మాత్రం ఓన్లీ అమ్మాయిల డ్రెస్ గురించి శివాజీ గారు ఏదో ఒక మాట జారారు, కానీ అతను చెప్పిన ఇంటెన్షన్ కరెక్టే, కానీ ఒక మాట అనేది జారారు, అది తప్పే 100%. శివాజీ గారు 24 hours లో రియలైజ్ అయ్యి సారీ చెప్పాడు. నా 2 మాటలు అనకుండా ఉండాల్సిందని చెప్పాడు. ఇప్పుడేమైపోయింది? సోకాల్ సెలబ్రిటీస్ ఎవరైతే రెస్పాండ్ అయ్యారో, ఈ నాన్వేషణ అనే గాడు యాంటీ నేషనల్, యాంటీ హిందూ టెర్రరిస్ట్ గాడు. ఎందుకంటే వీడు మాటలు అలాగే ఉన్నాయి. ఇండియా అనేది ఒక చెత్త కంట్రీ అంటాడు. అరే ఇండియా అనేది ఒక రేపిస్ట్ కంట్రీ అంటాడు. అరే హిందువులంతా రేపిస్టులు అంటున్నాడు. మరి ఇలాంటి వాడిని ఎందుకు ఎవరు ఏం చేయరు? సార్ సజ్జనార్ గారు, మీరు ఇలాంటి ఏమనాలి, నాకు మాటలు లేవు, ఇలాంటి పర్సన్ తో మీరు ఇంటర్వ్యూ చేశారండి సజ్జనార్ గారు. సో ఇలాంటి పర్సన్ ని చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడిని అరెస్ట్ చేయండి, ఎన్కౌంటర్ కాదు, అరెస్ట్ చేయండి ఫస్ట్. అప్పుడు మిగతా వాళ్ళకి కూడా, వేరే వాళ్ళకి కూడా ఇండియా గురించి గాని హిందువుల గురించి గాని ఎస్పెషల్లీ తప్పుగా మాట్లాడాలంటే ఉచ్చబోసుకోవాలి ఎవరు కూడా, ఇంక్లూడింగ్ నేను కూడా. ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారండి, మనకి ఫాలోవర్స్ పెరిగే ఉందికి, సబ్స్క్రైబర్స్ పెరిగే ఉందికి రెస్పాన్సిబిలిటీ పెరగాలి. మనకి నోటికి వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడకూడదు. తలపొగరు ఎందుకు? నాన్వేషణ భయ్యా, మీకు ఎందుకు భయ్యా అంత హెడ్ వైట్? చాలా ఎవరి గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎల్తో స్టార్ట్ చేస్తాడు మనోడు. 50 లక్షల మంది చూస్తున్నారు. ఇంకా మీరు ఇప్పటికీ మనోడిని సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే మీరు కూడా యాంటీ హిందూ, యాంటీ నేషనల్, యాంటీ ఇండియన్ కూడా. మీరు కూడా ఇప్పటికీ నాన్వేషణ యూట్యూబ్ ఛానల్ ని అండ్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేస్తూ ఉంటే మాత్రం మీరు కూడా సేమ్ అలాంటి వాడిని ఎంకరేజ్ చేసినట్టు. సో మనం కూడా ఇప్పుడు అలాంటి వాడిని వీడియోస్ చూస్తే మనం కూడా అతనికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టే. ఏది పడితే అది ఏం మాట్లాడతాడు? అరే థాయిలాండ్ గొప్ప అంటాడు. అదే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? ఇండియాలో పుట్టిన దానికి ప్రౌడ్ ఇండియన్, ప్రౌడ్ హిందూ అనుకుంటున్నా. అరే నువ్వేంట్రా భయ్, నువ్వు ఇండియా వల్ల తింటున్నావు ఈ రోజు. నీ వీడియోస్ అక్కడ పెట్టుకోరా. ఇండియా వాళ్ళతో నీకేం సంబంధం రా? నీకు ఇండియాతో పని లేనప్పుడు నువ్వు ఇండియా గురించి తప్పుగా మాట్లాడేవాడు
నీకేంట్రా పని? నువ్వు బయట మాట్లాడుకో, ఆటగాడివి కదా నువ్వు. అరే ఇండియా గురించి ఎందుకు రాంగ్, నీకేం పనిరా? నాకు అది తెలియక ఆడతా. నీకు ఇండియా గురించి, అరే ఇండియాలో పొల్యూషన్ ఉంటుంది, ఒక చెత్త కంట్రీ అంటావు, మళ్ళీ ఇండియా గురించి నీకేంట్రా రోజు పని? నువ్వు ఎక్కడో తిరుక్కుంటున్నావు, ఆటగాడివి, అక్కడ ఆడుకో. ఇక్కడేంటి నీకు పని? ఇండియా గురించి ఏంటి నీకు పని? ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇప్పటికీ నా అన్వేషణ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి. అప్పటికి దిగుతుంది వాడికి. బల్బు ఉంటుంది కదా ఇక్కడ, ఆ బల్బు మొత్తం దిగిపోతుంది. అప్పుడు మాట్లాడమని చెప్పు. సబ్స్క్రైబులు 0 వస్తారు కదా, అప్పుడు మాట్లాడమని చెప్పు. రోజు చూద్దాం దమ్ముంటే. ఇండియా గురించి రోజు మాట్లాడమను, హిందూస్ గురించి రోజు మాట్లాడమను. సబ్స్క్రైబర్ 0 ఉంటాడు, జీరో అయిపోతుంది కదా, త్వరలో అయిపోద్దిలే 0. మొత్తం 0నే. నా అన్వేషణ 1 వీక్లో చూడు, నీకు మొత్తం 0 వస్తుంది. అప్పుడు ఉంటుంది నీకు, అప్పుడు మాట్లాడు. దమ్ముంటే రా, ఇండియాకి చూసుకున్నాం. నీకు దమ్ము లేదు, ఇండియాకి రానంటాడు. ఏదైనా మాట్లాడితే నువ్వు ఇండియాకి, నేను రాను, నేను ఎందుకు వస్తా, నేను ఇండియాకి రానంటాడు. నువ్వు రాలేవు, వస్తే జైలే పక్కా. నువ్వు హైదరాబాద్ రాబోయ్, జైలు కాదు, జనాలు కొడతారు నిన్ను. దమ్ముంటే నువ్వు రాలేవులే, కానీ నువ్వు అలా కాదు. కానీ ఎంతసేపు నువ్వు యూట్యూబ్లో దమ్ముంటే నువ్వు ఇండియాకి రా. ఇండియా కాదు, నువ్వు ఇండియా బార్డర్ కూడా రాలేవు, పట్టుకొని వెళ్ళిపోతారు నిన్ను. సో ఇలాంటి వాడిని అయితే ఫైనల్గా అయితే, ఇలాంటి వాడిని కదా అరెస్ట్ చేయాల్సింది, ఇలాంటి వాడిని కదా జైల్లో పెట్టాల్సింది, ఇలాంటి వాడికి కదా నోటీసులు ఇవ్వాల్సింది అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, తెలియాలి. చాలామందికి ఈడేం మాట్లాడుతున్నా తెలియదు కదా. నిన్న లైవ్ పెట్టి అసలు చాలా వరస్ట్గా మాట్లాడాడు, చాలా వరస్ట్గా. ఇండియా గురించి కానీ హిందూస్ గురించి కానీ చాలా వల్గర్గా మాట్లాడాడు. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ మందికి. వీడినైతే అరెస్ట్ చేసేదాకా వదిలేదు. సో ప్రౌడ్ హిందూ, ప్రౌడ్ ఇండియన్.